ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తున్నారన్న వార్త రాగానే తెలియగానే అక్కినేని నాగార్జున హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఆయనకంటే ధనబలం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, రాజకీయ బలం కూడా ఉంది వెనకాల. మరి మామూలు మధ్యతరగతి కుటుంబాల యొక్క ఇల్లులు చాలామంది కూల్చేస్తున్నారు కదా, వాళ్ళు స్టే ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? అంటే హైడ్రా చట్టం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, స్పష్టంగా ఈ సల్కం చెరువులో దాదాపుగా 50% మొత్తం ఆక్రమించింది ఈ ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ పార్టీ. వాళ్ళు అక్కడ విద్య నేర్పిస్తున్నాము, అది నేర్పిస్తున్నాం అని చెప్పేసి ఈ కబులు చెప్పేసి ఆక్రమించుకున్నారు. మనం కూడా మేము ఇల్లు కట్టుకోవాలి, దాంట్లో అన్నదానం చేస్తాం రోజు అని చెప్పేసి చెరువును ఆక్రమించుకుంటూ ఊగుంటారా? మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఫాతిమా కాలేజీని కూడా నేలమట్టం చేస్తేనే చట్టం అందరికీ సమానం అన్నట్టు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.